హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వ్యవహారం కుక్కలు చింపిన విస్తరలాగా మారింది ఇప్పటికీ 3 జాబితాలు విడుదలైనాయి మొత్తం 139 మంది అభ్యర్థుల పేర్లు కూడా వెలుగు చూసినాయి సో ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున అసంతృప్తులు పెరిగిపోతా ఉన్నారు ఇందులో భాగంగా తెనాలి సీట్ ఆశించిన ఆలపాటి రాజా కనీసం పెనమలూరు అయినా దక్కుతుందని చెప్పి భావించారు అయితే మూడో లిస్టులో ఆయనకు పెనమలూరు సీట్ కాదు కదా కనీసం అవకాశం దక్కలేదు అనమాట ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడతారని చెప్పి నిన్న ఒక పెద్ద మెలోడ్రామా నడిచింది అయితే చంద్రబాబు ఆయనను పిలిపించి బుజ్జగించిన నేపథ్యంలో చల్లబడిపోయారని చెప్పి తెలుస్తా ఉంది దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద ఆయన అయితే టీడీపీలో కొనసాగే పరిస్థితిలో ఎట్లా కూడా లేరు నిన్న టీడీపీకి సంబంధించిన 3వ జాబితాలో వచ్చిన లిస్ట్ అనమాట మొత్తం 11 అసెంబ్లీ స్థానాలను చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇందులో తెనాలి సీటు దక్కకపోవడంతో వాస్తవానికి అంటే జనసేనను ఆడిస్తున్నదే చంద్రబాబు దానికి కారణం ఎవరు అంటే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కు కొంచెం తిక్క ఉంటుంది ఆయనకు లెక్కలు ఉండవు అని చెప్పి మాట్లాడుకుంటుంటారు కదా నాదెండ్ల మనోహర్ అయితే ఒక మంచిగా ట్రస్ట్ లాయల్ గా పనిచేస్తారని చెప్పి ఆయనకు తెనాలి సీట్ ఇచ్చారు అనమాట ఆఖరికి అంటే పవన్ కళ్యాణ్ సీట్ ఏదో ఈ రోజు వరకు కూడా గ్యారెంటీ లేదు కానీ తెనాలి సీటును మాత్రం నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు సో తెనాలి నుంచి పోటీ చేసేందుకు గత 4.5 సంవత్సరాలుగా పని చేసుకుంటూ వచ్చిన ఆలపాటి రాజేంద్ర ఆయనకు టికెట్ దక్కకపోవడంతో చంద్రబాబు అప్పుడు బుజ్జగించిన విధానం ఏంటంటే ఫిబ్రవరి 26వ తారీఖున ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తరుణంలో పెనమలూరు కానీ ఇంకా వేరే గుంటూరు జిల్లాలో ఏదో ఒక చోట మీకు టికెట్ ఇస్తామని చెప్పి ఆపారు ఈ నేపథ్యంలో ఆయన పెనమలూరు సీట్ వస్తుందని చెప్పి ఆశించారనమాట అయితే అక్కడ బోడే ప్రసాద్ అసంతృప్తి నేతను చల్లబరిచేందుకు ఆయనకు టికెట్ కేటాయించారు దీంతో ఉన్న ఆశలు కూడా ఆలపాటి రాజేంద్రకు గల్లంతైనాయి ఈ నేపథ్యంలో ఆయన నిన్న చాలా మందితో అంటే తన ఆత్మీయ కార్యకర్తలతో రాజీ డ్రామా ఆడే ప్రయత్నం చేశారు బాబు బుజ్జగింతో దిగి వచ్చిన రాజా ప్రత్యేక పరిస్థితుల వల్ల సర్దుకుపోవాలంటూ కార్యకర్తలకు హితవు రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థమయ్యాయి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ట్వీట్ బాపట్ల ఆశలపై కత్తితో పొడిగించారంటూ సింబాలిక్గా చెప్పిన శ్రీదేవికి సంబంధించి ఇంకొక స్టోరీలో చెప్పుకుందాం 2-3 రోజుల్లో అధిష్టానాన్ని మళ్ళీ కలుస్తాను తర్వాత నిర్ణయం తీసుకుందామని మాజీ మంత్రి ఆలపాటి రాజా తెలిపారు శుక్రవారం రాత్రి తెనాలిలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఈలోగా చంద్రబాబు నాయుడు పిలిచి బుజ్జగించడంతో ఆయన తన మనసు మార్చుకున్నారు రాత్రి 9:30 తర్వాత తెనాలి వచ్చిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు తాను కార్యకర్తగా వచ్చానని శాసనసభ్యునిగా మంత్రిగా ఓడిపోయినా మీలో ఒకరిగా ఉన్నానన్నారు ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి ఉందని పార్టీ అనేది ఒక చెట్టు లాంటిదని ఆ చెట్టు నీడని అందరూ బతకాలన్నారు ప్రజల్లో నుంచి వచ్చి ప్రజల్లో బతకాలనుకుంటున్న తనకు ఈ పరిస్థితి కష్టంగానే ఉందన్నారు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆగుతానన్నారు ఇక పార్టీ టికెట్ నిరాకరించిన ప్రతిసారి మూకుమ్మడి రాజీనామాల పేరుతో టీవీలో స్క్రోలింగ్లు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం అంటూ హడావిడి చేయడం ఆలపాటికి అలవాటుగా మారిందని కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం మీద ఈయన వ్యవహార శైలితో తెనాలిలో జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచే పరిస్థితి లేదు తెనాలిలో నాదెండ్ల మనోహర్కు ఓటమి తప్పదన్న కథనాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి ఇకపోతే ఈయన తన అంతరంగికులతో చెప్పుకున్న ఆవేదన ఏంటంటే పార్టీ నుంచి విముక్తి ప్రసాదించమని అధినాయకత్వాన్ని కోరుకుంటున్నాను గుంటూరు వెస్ట్తో పాటు పెనమలూరు నియోజకవర్గంపై తన పేరుతో సర్వేలు కూడా చేయించి ఇట్లా అవమానిస్తారా తన భార్య దగ్గర కూడా కనీసం మొహం ఎత్తుకోలేకపోతున్నానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారంటే ఇది అత్యంత బాధాకరమైన విషయం తాను సమర్థుని కాదేమో అని కార్యకర్తలు అనుకుంటున్నారు చివరికి భార్యకు కూడా మొహం చూపించలేకపోతున్నాను ఇలాంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన తన అంతరంగికులతో తన బాధను వెళ్ళగక్కారంట సో చంద్రబాబు బుజ్జగించినా కూడా ఆయన పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు ఇకపోతే చంద్రబాబు బ్లాక్మెయిల్ రాజకీయాల గురించి తెలిసిందే కదా ఫైనల్గా ఆయన నిన్న వైజాగ్లో దొరికిన డ్రై ఆక్వాకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో అందులో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అనమాట ఈ కూనం వీరభద్ర చౌదరికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బాబుకు దగ్గర సంబంధాలు ఉన్నాయి అని చెప్పి వెలుగులోకి వచ్చి ఇది సిబిఐ దర్యాప్తు అధికారులు విడుదల చేసిన డాక్యుమెంట్ అన్నట్టు presentation of endorsement presented in the office of the joint sub registrar Guntur RO along with the photographs thumb impressions as required under section 32A of Registration Act 1908 and fees of rupees 10,000 paid between the hours 3 and 4 on the date of 2015 9th November అని చెప్పి వీళ్ళకు సంబంధించిన అంటే ఈ సంధ్య ఆక్వాకు సంబంధించిన అన్ని తవ్వుతా వస్తున్న కొద్దీ ఒక్కొక్కరి పేర్లు అంటే గుంటూరు జిల్లాలో నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు దగ్గుబాటి పురేంద్రేశ్వరి కొడుకు చెంచురాం పేరు తర్వాత విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బాలయ్య బాబు అల్లుడు లోకేష్ తోడల్లుడు భరత్ పేరు కూడా ఈ వీళ్ళ పేర్లలో వినిపించింది అనమాట
ఈ నేపథ్యంలో దీన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజేంద్ర బాబును నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక కథనం. సో పార్టీని వీడితే ఇంకా నేను నిన్ను రక్షించలేనని చెప్పి ఉంటాడో లేకపోతే ఇంకేం చెప్పి ఉంటాడో. సో మొత్తం మీద ఆయన కొంతవరకు అయితే చల్లబడ్డట్టు తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన టీడీపీలో కొనసాగే పరిస్థితి అయితే లేదు అన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇంకా దీనికి సంబంధించి ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఇప్పటికే దేవినేని ఉమాతో సహా చాలామంది నేతలు అంటే ఎవరెవరైతే టికెట్లు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ మారడమా లేదంటే రెబల్స్గా బరిలోకి దిగడమా అన్నది. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఒకసారి కాడి వదిలేస్తే ఇక ఆ సీటు పులి మీద స్వారీలా ఉంటుంది అనమాట. తన సీట్లోకి మరొకరు వచ్చి కూర్చుంటే వాళ్ళని కదిలించడం కష్టమవుతుంది అన్నది చరిత్ర. ఈ నేపథ్యంలో ఎవరు కూడా సీట్లు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండరు. ఎంతసేపు ఉన్నా సీట్లు త్యాగం చేయాలి, ఓట్లు త్యాగం చేయాలని చెప్పి చంద్రబాబు చెప్తుంటాడు. కానీ ఆయన కుటుంబంలోనే 4 సీట్లు వచ్చినాయి. చంద్రబాబుకు, బాలయ్య బాబుకు, లోకేష్ బాబుకు, భరత్కు. ఇట్లా వాళ్ళ కుటుంబం మాత్రం త్యాగం చేయదు, మిగతా వాళ్ళందరూ త్యాగం చేయాలన్నమాట. సో ఇది చంద్రబాబు చాణక్య నీతి అన్నట్టు. సో మొత్తం మీద ఆలపాటి రాజేంద్ర ఏం చేస్తారన్నది ఇప్పుడు గుంటూరు జిల్లాలోనే ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.